హైదరాబాద్ సినీ నటి కల్పికపై కేసు నమోదైంది. కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 324 క్లాస్ 4, 352, 351 క్లాస్ 2 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత నెల 29న ప్రిజంబల్లో కల్పిక దురుసుగా ప్రవర్తించిందని పోలీసుల సమక్షంలోనే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపైనే ఎదురు తిరిగి నానా రచ్చ చేసింది. దీంతో కల్పిక వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసు నమోదు చేశారు. ఫుల్ అండ్ అన్ని యాంగిల్స్ నుంచి క్యాప్చర్ హైదరాబాద్ సినీ నటి కల్పికపై కేసు నమోదైంది. కల్పికపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 324 క్లాస్ 4, 352, 351 క్లాస్ 2 కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. గత నెల 29న ప్రిజంలో కల్పిక దురుసుగా ప్రవర్తించింది. పోలీసుల సమక్షంలోనే హంగామా చేసింది. పబ్ నిర్వాహకులపైనే ఎదురు తిరిగి నానా రచ్చ చేసింది. దీంతో కల్పిక వ్యవహారంపై దృష్టి సారించిన పోలీసులు కోర్టు అనుమతితో ఆమెపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దీపిక రీసెంట్ గా గచ్చిబౌలిలోని ప్రిజన్ పబ్ లో నటి కల్పిక చేసినటువంటి హంగామా ఈ మధ్య కాలంలో కొంత హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మొదటిగా ప్రిజన్ పబ్ యాజమాన్యమే తన మీద దాడి చేసింది, తనను ఇబ్బందులకు గురి చేశారు, తనని ఇష్టానుసారంగా తిట్టారు అనేటువంటి విషయాలకు సంబంధించి మీడియా వేదికగా వచ్చి అనేక రకాల వార్తలను పుకార్లను స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే వీటన్నిటి మీద స్పందించినటువంటి ప్రిజన్ పబ్ యాజమాన్యం ఆ తర్వాత వాస్తవాలను తెలియజేసే విధంగా కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను విసిరేయడం, తర్వాత తాగి గొడవ చేయడం, తనకు పాపులారిటీ కావాలి, కాంట్రవర్సీలు ఇంపార్టెంట్ అంటూ వాళ్ళందరి మీద హంగామా చేయడం, తర్వాత పోలీసులు వాంటెడ్ గానే మీరు ఇదంతా చేస్తున్నట్లుంది, మీకు ఒకవేళ ఇబ్బంది ఎదురైతే వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అని చెప్పినప్పటికీ కూడా నేను ఫిర్యాదు చేయను, నా తరఫున మీరే ఫిర్యాదు చేయండి అని పోలీసులతోనే వాగ్వాదానికి దిగడం, ఇవన్నీ కొంత ఏదైతే ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ఇప్పుడు ప్రిజన్ పబ్ యాజమాన్యం నటి కల్పిక మీద ఫిర్యాదు చేశారు. ఆమె మీద ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 324/4, 352, 351/2 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం నటి కల్పిక మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న ప్రిజన్ పబ్ లో బిల్ పే చేయకుండా, అంటే 2,000 రూపాయల అమౌంట్ కోసం ఆమె నానా హంగామా సృష్టించి ఆ అమౌంట్ అనేది పే చేయకుండా కాంప్లిమెంటరీ ఇవ్వట్లేదు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఆమె ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతు పురాణాలు చెప్పినందుకు వీటన్నిటి మీద ప్రిజన్ పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఇంకా ఈ హంగామా అంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం, పోలీసులు సైతం అక్కడే ఉండి వాళ్ళు స్వయంగా ఆమె చేసినటువంటి రచ్చ మొత్తాన్ని స్వయంగా చూసినటువంటి నేపథ్యంలోనే కోర్టు అనుమతితో ప్రస్తుతం కల్పిక మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మరి ఈ వ్యవహారం మీద ఆమె ఏ రకంగా స్పందిస్తుందనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆమెను కొంతమంది మీడియా ప్రతినిధులు మీరు వాంటెడ్ గానే ఇది చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పారు. మరి దీని మీద ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని ప్రశ్నించినప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధుల మీద కూడా ఆమె తిరగబడినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో గతంలో అనేక సినిమాలలో నటించినటువంటి కల్పిక ఈ మధ్య అవకాశాలు లేక ఇటువంటి కాంట్రవర్సీలకు పూనుకుందన్నటువంటి విషయం సర్వత్రా సోషల్ మీడియాలో టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఆమె ఇటువంటి ప్రవర్తనకు సంబంధించి కూడా ప్రస్తుతం ఒకవైపున ఇటు సోషల్ మీడియా వేదికగా అనేక కాంట్రవర్సీస్ ఎపిసోడ్స్ నడుస్తూ ఉన్నాయి. మరోవైపు ఆమె చేసినటువంటి హంగామా మీద ఇప్పుడు తాజాగా ప్రిజన్ పబ్ యాజమాన్యం వాళ్ళు చిత్రీకరించినటువంటి వీడియోలను ఎవిడెన్స్ గా పెట్టుకొని
ఆమె చేసినటువంటి హంగామా మొత్తాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం కోర్టు అనుమతితో గచ్చిబౌలి పోలీసులు నటి కల్పిక మీద కేసు నమోదు చేశారు. థ్యాంక్ యూ రత్న కుమార్. కావాలరా నాయనా, నీకు అర్థం కావట్లేదు.